హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. ఎక్సర్సైజ్ నెంబర్ 1.4, పేజ్ నెంబర్ 24, క్వశ్చన్ నెంబర్ 1. సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. 5 ప్లస్ రూట్ 7 ఇంటూ 2 ప్లస్ రూట్ 5. ఇక్కడ మనకి రెండు ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఒక బైనామియల్, సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఇంకొక బైనామియల్. దీంట్లో 2 టర్మ్స్, దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 2 సార్ 4 టర్మ్స్ మనకి ఆన్సర్ గా రాబోతున్నాయి. కాబట్టి ముందు 2 తోటి ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 5 లేదా 5 ఇంటూ 2. నెక్స్ట్ 2 ఇంటూ రూట్ 7 ప్లస్ 2 ఇంటూ రూట్ 7. తర్వాత రూట్ 5 తోటి ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. ప్లస్ రూట్ 5 ఇంటూ 5 అంటే 5 రూట్ 5 ప్లస్ రూట్ 5 ఇంటూ రూట్ 7, రూట్ 5 ఇంటూ రూట్ 7. దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10 ప్లస్ 2 రూట్ 7 ప్లస్ 5 రూట్ 5 ప్లస్ రూట్ కింద 5 7s are 35 అనమాట. ఒకే రూట్ కిందకి మార్చేసుకుందాం. కాబట్టి ఈ 4 టర్మ్స్ దీని యొక్క ఎక్స్పాన్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. 5 ప్లస్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ రూట్ 5. ఇది చూడండి, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ రూపంలోకి వచ్చింది. మరి దాని ఆన్సర్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఫస్ట్ టర్మ్ యొక్క స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ యొక్క స్క్వేర్. సో ఫస్ట్ టర్మ్ ఎంత? 5 కదా, 5 స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ బి రూట్ 5 కదా, రూట్ 5 కి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 5s are 25 మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 కి హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఇక్కడ 5 మిగిలింది. 25 లో 5 పోతే 20 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్. రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్. అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది కదా. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఎక్స్పాన్షన్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ కి స్క్వేర్ అంటే రూట్ 3 కి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే రూట్ 3, బి అంటే రూట్ 7 ప్లస్ బి స్క్వేర్. బి అంటే సెకండ్ టర్మ్ కదా, రూట్ 7 కి హోల్ స్క్వేర్ అనమాట. ఇది ఎక్స్పాన్షన్. దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3 మిగిలింది ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 7 ఒకే రూట్ కిందకి మారిస్తే రూట్ ఆఫ్ 3 7s are 21 ప్లస్ ఇక్కడ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఎంత మిగిలింది? 7 అనమాట. దీంట్లో రేషనల్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7 10 అనమాట. ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 21 ఇది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి 10 ప్లస్ 2 రూట్ 21 అనేది ఈ ఎక్స్పాన్షన్ కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రూట్ 11 మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ 11 ప్లస్ రూట్ 7. ఇది కూడా చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈ రూపంలో ఉంది. దానికి ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ హోల్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ హోల్ స్క్వేర్ అంటే రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక మిగిలింది 11 మైనస్ 7 అంటే 4 అనమాట ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. క్లాసిఫై ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. అంటే ఇచ్చిన నంబర్లు రేషనల్ నంబర్సా ఇర్రేషనల్ నంబర్సా చెప్పాలి. దీంట్లో ఫస్ట్ బిట్ 5 మైనస్ రూట్ 3. ఇక్కడ 5 అనేది ఒక టర్ము, రూట్ 3 అనేది ఒక టర్ము. ఈ 5 అనేదేమో రేషనల్ నెంబరు, మైనస్ రూట్ 3 అనేదేమో ఇర్రేషనల్ నెంబరు. ఈ రెండు నంబర్లు కూడా మైనస్ అనేటువంటి ఒక సైన్ తోటి కలపబడి ఉన్నాయి. మనకి కీ పాయింట్స్ లో చెప్పుకున్నాం, ఒక రేషనల్ నంబరు ఒక ఇర్రేషనల్ నంబరు ఏ సైన్ తో కలపబడి ఉన్నా కూడా అది ఇర్రేషనల్ అనే చెప్పాలి. కాబట్టి 5 మైనస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. రూట్ 3 ప్లస్ రూట్ 2. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ లో కూడా ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ విత్ ది సింబల్ ప్లస్. సో ఇది కూడా ఇర్రేషనల్ నంబరే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్. రూట్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది ఒక రేషనల్ నంబరు ఒక ఇర్రేషనల్ నంబరు ఉన్నప్పటికీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని బట్టి మనం క్లాసిఫై చేయాలి. సో ఇది ఏ అనుకోండి, రూట్ 2ని ఏ అనుకోండి, 2ని బి అనుకోండి. అప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేటువంటి ఈ ఎక్స్పాన్షన్ తీసుకొని క్వశ్చన్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ అంటే ఫస్ట్ టర్మ్ కి హోల్ స్క్వేర్ అనమాట, అంటే రూట్ 2 కి హోల్ స్క్వేర్ మైనస్
2ab 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ √2, బి అంటే సెకండ్ టర్మ్ 2 ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ బి అంటే 2 అనమాట, 2కి స్క్వేర్. ఈ రకంగా ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ కదా, 2 మిగిలింది, మైనస్ 2 2s are 4, 4 ఇంటూ √2 4√2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2s are 4. దీంట్లో రేషనల్ నెంబర్స్ యాడ్ చేసుకుందాం. అంటే 2 ప్లస్ 4 ఈజ్ 6 మైనస్ 4√2. ఇక్కడ చూడండి, ఇది రేషనలా ఇర్రేషనలా మనం కనుక్కోవాలి. ఎలా? ఇది చూడండి, 6 అనేదేమో రేషనల్ నెంబరు, ఈ 4√2 అనేదేమో ఇర్రేషనల్ నెంబరు, మైనస్ తో కలపబడి ఉన్నాయి. కాబట్టి రేషనల్ ఇర్రేషనల్ కాంబినేషన్ ఏ నెంబర్ తో కలపబడి ఉన్నా కూడా అది ఇర్రేషనల్ అనే చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ 2 ఇంటూ √7/7 ఇంటూ √7. మరి ఇది చూడగానే √7 కనిపిస్తుంది కాబట్టి మనకి ఇర్రేషనల్ అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఇది సింప్లిఫై చేసిన తర్వాతనే మనం క్లాసిఫై చేయాలి. సో √7కి √7 క్యాన్సిల్ అయిపోతే 2/7 p/q రూపంలో ఉంది. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ మాత్రం కాదు. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 2π, 2 అనేదేమో రేషనల్ నెంబరు, పై అనేదేమో ఇర్రేషనల్ నెంబరు, రెండు కూడా ఇంటూతో కలపబడి ఉన్నాయి కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ బిట్ 1/√3, 1 ఏమో రేషనల్ నెంబరు, √3 ఏమో ఇర్రేషనల్ నెంబరు, ఇది బైతో కలపబడి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇర్రేషనలే అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ బిట్ 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2. ఇది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కదా, దాని ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ ఏంటి 2 కదా, కాబట్టి 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సెకండ్ టర్మ్ √2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ పోతే 2 మిగిలింది, 4 మైనస్ 2 ఈస్ 2. ఇది రేషనల్ నెంబర్ అనమాట. 2 అనేది రేషనల్ నెంబర్. అంతేగాని క్వశ్చన్ లో చూడగానే రూట్లు కనిపించగానే ఇది ఇర్రేషనల్ అని చెప్పి చెప్పకూడదు. బాగా సింప్లిఫై చేసిన తర్వాత లాస్ట్ ఆన్సర్ ని బట్టి అది రేషనల్ ఇర్రేషనల్ మనం జడ్జి చేయాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ XYZ ఎట్సెట్రా రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. చూడండి, ఇక్కడ x² = 7 అని ఇచ్చారు. మనకి x వాల్యూ కావాలి. x స్క్వైర్ గనక ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది కాబట్టి √7. మరి √7 ఇర్రేషనల్ నెంబర్ కదా, కాబట్టి x కూడా ఇర్రేషనల్ నెంబరే. నెక్స్ట్ సెకండ్ బిట్ y² = 16. నాకు y కావాలి. స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది కాబట్టి 16కి రూట్ కనుక్కుంటే 4 4s are 16 కదా, అంటే 16ని రెండు ఈక్వల్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా తయారు చేయొచ్చు కాబట్టి +or-4 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే +4 అయినా -4 అయినా రెండు కూడా రేషనల్ నంబర్సే కాబట్టి y విలువ కూడా రేషనల్ నంబరే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ z² = 0.02. నాకు z వాల్యూ కావాలి. స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది కాబట్టి √0.02. దీని కరెక్ట్ అయిన ఆన్సర్ లేదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ u² = 17/4. u వాల్యూ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది. ఈ రూట్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండిటికి ఉన్నట్లే. 17కి రూట్ వేస్తే √17/4కి రూట్ కనుక్కుంటే 2 వచ్చింది. ఇదేమో ఇర్రేషనల్ నెంబర్, ఇదేమో రేషనల్ నెంబర్, బైతో కలపబడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ w² = 27. w ఈ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది. √27 మనకి ఇందాక తెలుసుకున్నాం కదా, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఎందుకని దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ రాదు. నెక్స్ట్ t⁴ = 256. ఈ 256కి ఈ పవర్ 4 వచ్చే రకంగా రాయడానికి వీలవుతుందేమో ట్రై చేద్దాం. చూడండి, 4తో డివైడ్ చేస్తే 64 టైమ్స్ పోయింది. మళ్ళీ 4తో డివైడ్ చేస్తే 16 టైమ్స్, తర్వాత 4 4s are 16. కాబట్టి 256ని 4 × 4 × 4 × 4 అంటే 4⁴ గా మనం రాసుకోవచ్చు. t⁴ = 256 బదులు మనం 4⁴ గా రాయొచ్చు. ఈ రెండు వైపులా LHS లో RHS లో కూడా ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసిస్ ని ఈక్వల్ చేసుకుందాం. అంటే t ఎంత వచ్చింది 4. ఒకవేళ ఇది -4 కూడా అవ్వచ్చు, కరెక్టే. కాబట్టి 4 అయినా -4 అయినా కూడా రేషనల్ నంబరే కదా, కాబట్టి t వాల్యూ రేషనల్ నంబర్. నెక్స్ట్ ది రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు ది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ c/d ఈజ్ రిప్రజెంటెడ్ బై π, బట్ we say that π is an irrational number. Why? ఇంతకుముందు మనం తెలుసుకున్నాం,
పై అంటే C/D, C అంటేనేమో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, D అంటేనేమో డయామీటర్ ఆఫ్ దట్ సర్కిల్ అనమాట. ఈ సికి డికి ఉండేటువంటి రేషియోని పై అంటాం. అయితే ఇది ఇర్రేషనల్ ఎందుకు అవుతుంది అని అడిగారు. ఎందువల్ల అవుతుంది అంటే మనం సిని డిని మెజర్ చేసేటప్పుడు ఒకటి రేషనల్ వస్తే ఇంకోటి ఇర్రేషనల్ వస్తుంది. తప్పనిసరిగా ఏదో ఒకటి ఇర్రేషనల్ వస్తుంది. కాబట్టి రేషనల్ ఇర్రేషనల్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇర్రేషనలే కాబట్టి ఈ పై అనేది లేదా C/D అనేది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. చూడండి, pi is equal to C/D, but if we measure actually, then at least either C or D is irrational. So pi is regarded as irrational. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇర్రేషనల్ అవుతుంది కాబట్టి పై వాల్యూ ఇర్రేషనల్ అవుతుంది అనమాట.